అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుర్రాశిలో పుట్టిన వాళ్లకు ఇప్పుడు జరిగిన శని వక్రస్థితి ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. శనిశ్చరుడు మీకు తృతీయ స్థానంలో వక్రించినాడు. వక్రించడం అంటే శనిదేవుడు ఏ రాశికి గోచరించడు, ఉండే రాశిలోనే వక్రిస్తాడు. అలాగా మీకు కుంభరాశిలో శనిదేవుడు వక్రించినాడు. ఆయన యొక్క స్వక్షేత్రం అది. అలానే ఆయన మీకు ద్వితీయాధిపతి కూడా. మకర కుంభాలకు అధిపతి శనిశ్చరుడు. సో మీకు ద్వితీయాధిపతి వక్రించిన కారణంగా మీకు ధనం, కుటుంబం, వాక్కు ఈ 3 విషయాలలో ఇబ్బందులు అనేది కలుగుతుంది. మీరు ఆల్రెడీ ఎక్కువగా ఈ విషయాలలో మీరు కష్టాలను ఫేస్ చేస్తున్నారంటే అది ఇంకా ఎక్కువ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క వాక్కు విషయాలలో కొంచెం ఆలోచించి మాట్లాడండి. వెంటనే రియాక్ట్ అవ్వవద్దు. వెంటనే రియాక్ట్ అయిపోవడం, వెంటనే మాట ఇచ్చేయటం లాంటివి చేయకుండా కొంచెం నిదానంగా ఏదైనా చేయండి. మీ యొక్క ఫ్యామిలీ విషయాల్లో మీరు చాలా ఒక కేర్ఫుల్గా ఉండాలి. చాలా జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మీ యొక్క ఫ్యామిలీ విషయంలో. ఎందుకంటే మీ యొక్క ఫ్యామిలీలో కూడా అందరూ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటారు. ఫ్రస్ట్రేషన్ అందరికీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం ప్రశాంతంగా మీ యొక్క జాబ్ని మీరు చేసుకుంటూ మీ యొక్క జాబ్లో మీరు ఫుల్ ఫోకస్డ్గా ఉంటే ఈ కాలం అనేది మారిపోతుంది. ఈ వక్రస్థితి కాలాన్ని చెప్తున్నాను. సో మీరు మీ యొక్క ఖర్చులను అలానే మీ యొక్క ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. దాంతోపాటు గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానం మీద ఉండడం కారణంగా వివాహం కాని వారికి మీరు వివాహం కోసం ప్రయత్నిస్తున్నారంటే తప్పకుండా మ్యారేజ్ అవుతుంది. చాలా ఫాస్ట్గా అవుతుంది. వెంటనే సంబంధాలు కుదిరిపోవటం, పెళ్ళి జరిగిపోవటం లాంటివి జరుగుతుంది. రీజన్ వచ్చేసి శనీశ్వరుడు వక్రించినాడు, ద్వితీయాధిపతి. దాంతోపాటు గురుగ్రహం యొక్క దృష్టి ఉండడం కారణంగా వివాహం అనేది వెంటనే జరుగుతుంది. లేదా ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం లాంటివి కూడా మీరు చేస్తారు. దానికి చాలా వరకు మీకు ఈ శనీశ్వరుడి యొక్క వక్రస్థితి సహకరిస్తుంది. గురుగ్రహం యొక్క దృష్టి ఉండడం కారణంగా మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు తప్పకుండా ఇప్పుడు శనీశ్వర ఆరాధన అనేది మీరు తప్పకుండా చేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.